సిద్ధపడుమా ఓ సంగమా, మేల్కొనుమా ప్రియ సంగమా. సిద్ధపడుమా ఓ సంగమా, మేల్కొనుమా ప్రియ సంగమా. పొరుడైన క్రీస్తు రానై ఉండగా పొదువై నీవు సిద్ధపడుమా. పొరుడైన క్రీస్తు రానై ఉండగా పొదువై నీవు సిద్ధపడుమా. సిద్ధపడుమా ఓ సంగమా, మేల్కొనుమా ప్రియ సంగమా. సిద్ధం అనే శీర్షికలో అవేక్, మెలకువ అనే అంశంలో కొన్ని విషయాలు ఈ సమయంలో ధ్యానిస్తాం. మొట్టమొదటిగా తెలియని గడియకు మెలకువ. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండెడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడాన్ని మీరెరుగుదురు. ఇక్కడ తెలియని గడియ కొరకు మెలకువగా ఉండుట అనే విషయంలో అనేకమైన విషయాలు ఈ సమయంలో మనం ధ్యానిస్తాం. అటు తరువాత దేవుని కొరకు మెలకువ. కాబట్టి మీరు జరగబో వీటినెల్లటను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండిడని చెప్పెను. దేవుని కొరకు మెలకువగా ఉండుటకు మనము తీసుకొనవలసిన జాగ్రత్తల గురించి ఈ సమయంలో ఇక్కడ వివరంగా ధ్యానిస్తాం. రక్షణ కొరకు మెలకువ. మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రక్షణ కొరకు మెలకువ అనే అంశంలో అనేకమైన విషయాలు ఈ సమయంలో ధ్యానిస్తాం. అటు తరువాత ప్రార్థన కొరకు మెలకువ. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఇక్కడ మనం గమనించినట్లయితే అన్నిటి అంతము సమీపమైనదని మనం గ్రహించినప్పుడు ప్రార్థనలే అందు మెలకువగా ఉండాలనే అంశం బహు వివరంగా ధ్యానిస్తాం. సిద్ధం అనే శీర్షికలో ఈవేళ అవేక్, మెలకువ అనే అంశంలో కొన్ని విషయాలు ధ్యానిస్తాం. సిద్ధంకి మెలకువకి సంబంధం ఏంటని అంటారా? మెలకువగా ఉంటేనే కదా సిద్ధపడతాం. పడుకున్నాడు ఏం సిద్ధపడతాడు? కనుక సిద్ధపడాలంటే మెలకువ అనేది అవసరం. దేంట్లో మెలకువ ఉండాలి అనే విషయాలు ముందు వివరణలు చూస్తాం.
తర్వాత బైబిల్ వివరణ చూద్దామండి. మొట్టమొదటిగా ఈ అవేక్ అనే మాట గురించి కొన్ని విషయాలు ధ్యానిద్దాం. ఆ వివరణలు చూసుకొని బైబిల్ వివరణలోనికి వెళ్దాం. చదువుతలి. ఎవేక్ అనేది ఈ అవేక్ అనే ఇంగ్లీష్ మాట గ్రీకు మూల పదం, ఆ గ్రీకులో ఇది ఒక మూల పదం. ఇది అగ్నోప్రియా నుండి వచ్చినది. అడ్రోపియా అనే మాట నుండి గ్రీకులో నుంచి వచ్చింది. ఇది అంటే ప్రతిదానికి గ్రీక్ అని ఎందుకు చెప్తారంటే, గ్రీకులు ఇవాళకి కూడా జ్ఞానం అనేది ప్రపంచానికి మానించి వెళ్ళిందని చెప్తారు. గ్రీక్ ఫిలాసఫర్ సోక్రటీస్ అనేవాడు, ప్లాటో అనేవాడు, గ్రీక్ నుంచే జ్ఞానం వచ్చిందంటారు. ఒలింపిక్స్ గురించి మీరు చూడండి. ఒలింపిక్స్ అంటే ఆ జ్యోతి ముందు తీసుకెళ్తారు ప్రపంచం అంతా, ఆ లాస్ట్ తీసుకెళ్ళి ఎక్కడ అవుతుందో అక్కడ తీసుకెళ్తారు. ఆ ఒలింపిక్ జ్యోతి ఎక్కడని మొదలు పెడుతుంది? గ్రీక్లోనే మొదలు పెడుతుంది. ఆ గ్రీక్ వాళ్ళు ఈ వాటికి కూడా జ్ఞానం మాదే అని అంటారు. పౌలు గారు దాన్ని ప్రస్తావిస్తూ దగ్గర అంటాడు, కొరింథీ పత్రిక రాసి అంటాడు, గ్రీకులు జ్ఞానమును వెతుకుచున్నారు, యూదులు సూచక క్రియలు వెతుకుచున్నారు, మేమైతే సిలువైన క్రీస్తుని ప్రకటిస్తున్నాం అంటాడు. మళ్ళీ చదువుతలేదు. ఎవేక్ అనేది ఈ అవేక్ అనే ఇంగ్లీష్ మాట గ్రీకు మూల పదం, ఆ గ్రీకు యొక్క మూల పదం అగ్రూప్నియో నుండి వచ్చినది. అద్రూపియా నుండి వచ్చింది. ఎవేక్ అనేది ఏవేక్ అనేది అక్షరాల మేల్కొని ఉండటం అని అర్థం. అసలు ఏవేక్ అంటే అర్థం ఏంటంటే అక్షరాల అంటే వాస్తవానికి మేల్కొని ఉండటం అని అర్థము. మేల్కొని ఉండడం. ఏవేక్ అంటే మేల్కొని ఉండడం. సిద్ధపాటుకి ఏంటి అవసరం అండి? మేల్కొని ఉండడం అవసరము. తర్వాత ఎవేక్ అనగా ఏవేక్ అనగా శ్రద్ధగా మరియు శ్రద్ధగా మరియు సిద్ధంగా ఉండటం. సిద్ధంగా ఉండడం. ఏవేక్ అంటే శ్రద్ధగా మరియు సిద్ధంగా ఉండడం. మెలకువగా ఉండడం అంటే ఏంటి? శ్రద్ధగా ఉండడం. తర్వాత సిద్ధంగా ఉండడం. తర్వాత ప్రభువు ఏ రోజున వస్తాడో తెలియదు కాబట్టి. ప్రభు అంటే యేసు ప్రభు గారు రెండవ రాకని ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ. ఆయన ఏ రోజు వస్తాడో మనకు తెలియదు కాబట్టి మెలకువగా ఉండండి. ఆ రాకడికి ఏంటి అవసరం? మెలకువ అవసరం. ఆ మెలకువకి ఏంటి అవసరం? సిద్ధం అవసరం. సిద్ధంగా ఉన్నావా? దేని గురించి? రాకడి గురించి. రాకడి సిద్ధంగా ఉండాలంటే మెలకువ అనేది అవసరం. మళ్ళీ చదవండి. అది ప్రభువు ఏ రోజున వస్తాడో తెలియదు కాబట్టి. ప్రభు గారు మధ్యాకాశానికి ఎప్పుడు వస్తారో మనకు తెలియదు కాబట్టి మెలకువగా ఉండండి. మెలకువగా ఉండాలి. తర్వాత మెలకువగా ఉండి శోధన నుండి తప్పించబడాలని ప్రార్థించండి. శోధన నుండి తప్పించబడాలని ప్రార్థించాలి. మెలకువగా ఉండడం ఒక ఎత్తు అయితే, మన వెనకాతలు ఏంటున్నాయండి? శోధనలు, టెంప్టేషన్స్ ఉన్నాయి. శోధనలు అంటే రకరకాల శోధనలు. పేతురు గారు రాస్తాడు, ఆయన మనవాళ్ళే అన్ని విషయాల్లోని కూడా శోధింపబడ్డారు. యేసుప్రభు గారికి ఎన్ని శోధనలు? 3 శోధనలు. ఒకటేంటండి? రాయిని తినేమన్నాడు, రొట్టె చేసేమన్నాడు. రెండోది ఏంటండి? ఆ దేవాలయ గోపు నుంచి గంత చేద్దాం అంటే ఏంటంటే దేవుని శక్తిని నిరూపించాలి, చూడాలి. అంటే చాలామంది అలాగా ప్రయత్నాలు చేస్తుంటారు. దక్షిణ కొరియాలో ఒక యూత్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. అది 8 అడ్డున అవతల జరుగుతుంది అనమాట. 4 యవనస్తులు ఆ కాన్ఫరెన్స్కి వస్తే ఆఖరిగా ఏరు దాటి ఫెర్రీ వీళ్ళు చూస్తుంటే వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోతే మరి తెల్లవారి వరకు ఫెర్రీ ఉండదు. వీళ్ళు 4 మరి ఉజ్జీవకోవడానికి వెళ్తున్నారు కదా, ఉజ్జీవం ఎక్కువైపోయి దేవుడు మనతో ఉన్నాడు, పేతురు నీళ్ళపై నడిచినని వెళ్ళి ఆ నీళ్ళపై నడిచి ఆ 4 కొట్టుకుని చచ్చిపోయారట. వాడు ఏం చేశారంటే అలా దేవుణ్ణి శోధించారు. యూ కెనాట్ టెంప్ట్ గాడ్. ఎల్ఐసి బిల్డింగ్ మీదకి ఎక్కిసి ఇదిగో గోపురం నుంచి గెంతిమన్నాడు, గెంతిస్తే సస్తావు. అర్థమవుతుందండి. గ్యాస్ పెట్టి మంటించేసుకొని దేవుడు ఉన్నాడు నాది కాపాడుతాడంటే కాలిపోతావు. యూ కెనాట్ టెంప్ట్ గాడ్. దేవుడిని దాని తెలుగులో మాట అంటాడు, గాలిలో దీపం పెట్టి దేవుణ్ణి శోధించకండి అంటాడు. అది శోధన. మూడోది ఏంటండి? బో డౌన్ టు మీ, ఐల్ గివ్ ద రిచెస్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. నాకు సాష్టాంగ నమస్కారం చేసి నీకు ఈ లోక ధనాలు ఇచ్చేసి. ఇవాళ సేవకులు ఎక్కువ మంది సాతాను మీద వెళ్ళిపోయి అర్థమైందండి. డబ్బుని ప్రేమించే సేవకుడు ఆత్మలు సంపాదించలేడు. ఆస్తులు ప్రేమించేవాడు ఆత్మలు సంపాదించలేడు. ఆత్మలు సంపాదించినాడు ఆస్తులు సంపాదించలేడు. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. మళ్ళీ చదువు. అదే మెలకువగా ఉండి శోధన నుండి తప్పించబడాలని ప్రార్థించండి. మెలకువగా ఉంటే ఆ శోధనలో వస్తాయని నీకు తెలుస్తుంది. పడుకుంటే నీకు శోధనతో సంబంధం ఉండదు. శోధనలు అనేవి వస్తాయి రావండి. ఎవ్రీబడి విల్ గెట్ టెంప్టేషన్. శోధన ఎవడన్నా నాకు లేదంటే చచ్చినోడు లెక్క అనమాట, బతికినోడు కాదండి.
మీరు బ్రతికి ఉన్నారా, యూ విల్ హ్యావ్ టెంప్టేషన్స్. శోధన అనేది ఉంటుంది. శోధన అనేది ఏంటి? రకరకాల శోధనలు ఏంటి, ధనాశ అండి, రకరకాలు అండి, ఒకటి రెండు అని కాదు, దెర్ ఆర్ మెనీ. అందుకే సమస్త విషయములలో మన వలె శోధింపబడ్డాడు అంటాడు. తర్వాతమా మెలకువ వివరణ. ఈ మెలకువ గురించి కొన్ని వివరణలు ఇస్తున్నాడండి. నెంబర్ 1, సిద్ధంగా. మెలకువ అనే దానికి మొదట వివరణ సిద్ధంగా ఉండాలి. తర్వాత మెలకువగా. సిద్ధంలో ఏంటి ఉండాలా? మెలకువ అనేది ఉండాలి. అప్రమత్తంగా. మెలకువలోని ఇంకోటి అంటే అప్రమత్తంగా ఉండాలంటే చాలా ధ్యానపూర్వకంగా జాగ్రత్తగా ఉండాలి. శ్రద్ధగా. శ్రద్ధ అనేది లేకపోతే ఎవడు కూడా జీవితంలో పైకి రాడండి. పైకి రావాలంటే శ్రద్ధ అనేది అవసరం. మెలకువకి శ్రద్ధ అనేది అవసరం. స్పృహతో. స్పృహ అంటే బతికొన్నాడు అనమాట, ఊపిరికి వెళ్ళిపోయాడు. సచ్చినుడికి మెలకువగా ఉండు, సిద్ధపడి అంటే సచ్చినుడు ఏంటి సిద్ధపడతాడు? ఆల్రెడీ వెళ్ళిపోయాడు వాడు. ఏముండాలా? స్పృహతో ఉండాలి. అవగాహనతో ఉండుట. అవగాహన అంటే ఆలోచన కలిగి ఉండాలి. అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవాళ మనిషి ఎక్కడ పాడైపోతాడంటే అవగాహన లేకపోవడమే. అవగాహన అంటే ఏంటంటే ఈ పని చేయిస్తే ఎలా ఉంటుంది, ఈ పని చేయడం వల్ల నాకు వచ్చేది ఏంటి, ఈ పని చేయడం వల్ల నష్టం ఏంటి వస్తుంది, ఈ పని చేయడం వల్ల లాభం ఏంటి వస్తుంది, అక్కడికి వెళ్ళాలా వద్దా, ఇవన్నీ అవగాహన అనేది చాలా అవసరం. ఇమాజినేషన్ అంటాడు అవగాహన. అంటే శిల్పి గురించి చెప్పేటప్పుడు ఏంటంటే an architect will see the statue before he make the statue అంటాడు. శిల్పట ఆ శిల్పాన్ని తయారు చేయకముందే దాని రూపాన్ని చూస్తాడు. అంటే మొన్నటి దినాన్ని నాకు ఒక పెద్ద చర్చి పాస్ట్ గారు ఫోన్ చేసి 1.5 గంటల సేపు మాట్లాడుతున్నాడు. అలాగా చెప్తున్నాడు, అయ్యగారు మీ మెసేజెస్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి, సిస్టమేటిక్గా ఉంటాయండి, స్టెప్ బై స్టెప్ అన్నీ చెప్తారండి అని చెప్పాను. అప్పుడు నేను ఆయనకి చెప్పాను, నా మెసేజ్ అనేది ఏంటంటే ఆదివారం మెసేజ్ ఇవ్వకముందే ఆ మెసేజ్ అనేది నేను చూస్తాను, నేను అవగాహన చేస్తాను. దాన్ని ఏమంటాడమ్మా లాస్ట్లోని? అవగాహన చేసుకోవాలి. అంటే ఆ మెసేజ్ అనేది చూడాలి మనం. అలా నువ్వు పని చేస్తున్నావు అంటే దాని రూపాన్ని చూడగలగాలి. అవగాహన చేస్తే ఇలా ఉంటుంది, చేస్తే ఇలా జరుగుతుంది అనేది అవగాహన అనేది అవసరం. దానికి ఏంటన్నారు, దానికి అన్నిటికీ కూడా సిద్ధపాటు గురించి మెలకువలోనే చెప్తున్నాడు. తర్వాత చదువుతలి బైబిల్ నిద్రిస్తున్నట్లు ప్రస్తావించినప్పుడు జాగ్రత్తగా వినండి, ఇంపార్టెంట్, చాలా అవసరమైన మాటలు. బైబిల్ నిద్రిస్తున్నట్లు ప్రస్తావించినప్పుడు లేకపోతే మేల్కొల్పమని చెప్పినప్పుడు, అంటే నిద్ర గురించి కానీ మేల్కోడు అనే దాని గురించి బైబిల్ చెప్పినప్పుడు అది మన ఆధ్యాత్మిక స్థితిని సూచిస్తుంది. ఈ రెండు కూడా నిద్ర గురించో మేల్కొన దేని గురించి, ఆధ్యాత్మిక గురించే చెప్తున్నాయి. ఇవి ఆధ్యాత్మికత అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన శుక్రవారం నాడు చాలా మంచి వాక్యం, ఆత్మ నియమము ద్వారా ఆత్మ నియమమును కలిగి ఉందాము అంటాడు. అంటే ఎప్పుడైతే నువ్వు ఆత్మ నియమాన్ని కలిగి ఉన్నావు, నెంబర్ 1 అక్కడ ఏం చెప్పాడు అంటే జీవం వచ్చేస్తుంది, లైఫ్ వచ్చేస్తుంది నీకు. నెంబర్ 2 ఏంటంటే సమాధానం అనేది వచ్చేస్తుంది. ఇక ఆత్మ నియమం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చదువు, మళ్ళీ అదే మాట చదువుతాలి. బైబిల్ నిద్రిస్తున్నట్లు ప్రస్తావించినప్పుడు లేదా మేల్కొల్పమని చెప్పినప్పుడు అది మన ఆధ్యాత్మిక స్థితిని సూచిస్తుంది. ఆధ్యాత్మిక స్థితి అంటే పడుకున్నామని చెప్పినా ఆధ్యాత్మిక గురించే, లెగ్బురా అని చెప్పినా ఆధ్యాత్మిక గురించి. ఎందుకు అది ఇంపార్టెంట్ అంటేనండి, క్రీడ నీవు ఆత్మలో వర్ధిల్లించిన కొలది అన్ని విషయాల్లో నీ వర్ధిల్లుతావు. ఇక్కడ నీ జీవితంలో కష్టాలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, కిందకి వెళ్ళిపోతానంటే అర్థం ఏంటంటే ఆధ్యాత్మిక కిందకి వెళ్ళిపోతున్నావు నువ్వు. ఆధ్యాత్మిక ఎప్పుడైతే కిందకి వెళ్ళిపోయి అన్నీ ఆటోమేటిక్గా పోతాయి. నీకు అంధకారం వచ్చేసి ఏం చేస్తున్నావు కూడా నీకు తెలియదు. అందుకే మెలకువగా ఉండి ప్రార్థించారండి. యేసుప్రభు గారు ఏం చెప్పారంటే ఆఖరిగా చెప్పిన ప్రసంగం ఏందా, మీరు శోధనల్లో పడకుండాన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడం. టైం ఎక్కడ ఉంది? ఏమనంటే పాస్టర్ గారు మళ్ళీ మొదటికి వెళ్ళారంటే ఇక్కడ కూర్చున్న అందరిలో వేకువజాన్ని లేచి ఎంతమంది ప్రార్థించారు కూర్చున్నారు అండి. వాళ్ళు ఆదివారం 2 ఆరాధనలు నేను వస్తాను, వేకువజాన్ని లేచి 4 గంటలు ప్రార్థన చేసుకొని వస్తాను. ప్రార్థన లేని రోజు నాకు వద్దని చెప్పానండి ప్రభుకి. తక్కువలో 1.5 గంట ప్రార్థన చేస్తానండి, ఎక్కువలో 2 గంటలు ఇంకా పైనే చేస్తాను ఎవ్రీ డే. ప్రార్థన ఎప్పుడైతే పోతే నువ్వు ఆధ్యాత్మికంగా కుంటు పడిపోతావు. ఆధ్యాత్మిక ఎప్పుడైతే కుంటు పడిపోయి నువ్వు ఏం చేస్తున్నావు నీకు తెలియదు. అప్పుడు ఈ మాట నీకు వర్తిస్తుంది ఏంటంటే, ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గం కలదు, తొదకి నాశనం. నువ్వు నాశనం అయిపోతే ఎవరిని నిందించకండి. నువ్వు నాశనం అంటే నీ వల్లే నువ్వు నాశనం అయిపోతావు. నువ్వు బాగుపడ్డావా నీ వల్లే నువ్వు బాగుపడతావు. నిన్నెవడు పాడు చేయలేడు ప్రపంచంలో, నిన్నెవడు బాగు కూడా చేయలేడు. కనుక యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఆత్మకు లింకప్ అయి ఉన్నవి ఇవన్నీ.
తర్వాత ఇందులో 3 రెఫరెన్స్లు చూద్దామండి. మొదటి తెస్సలోనిక 5:6 ఈ మెలకువ గురించి చెప్తున్నాడు, చదువురా. కావున ఇతరుల వలె నిద్రపోక. ఇతరుల వలె నిద్రపోక అంటే అందరూ చేసే పని ఏంటండి? నిద్రపోవడం. కొంతమంది నిద్రను ఎంత ప్రేమిస్తారంటే కూర్చొని కొనికేస్తుంటారు, నడుస్తూ కొనికేస్తుంటారు. నిద్ర, వాస్తవానికి నిద్ర అనేది మనిషికి చాలా అవసరం. రోగాలు పోయేది నిద్రలోనే, ఆరోగ్యం బాగుపడేది నిద్రలోనే. నిద్ర లోపించినప్పుడు వచ్చే రోగాలు, జాండీస్ అనేవి, రకరకాల రోగాలన్నీ నిద్ర లోపించినప్పుడు వస్తాయి. నిద్ర అనేది చాలా అవసరం. నిద్రలో చిన్నపిల్లలకైతే ఎదుగుతారని చెప్తారు నిద్రలో. చదవ మళ్ళీ. కావున ఇతరుల వలె నిద్రపోక. ఇతరుల వలె అంటే ప్రపంచం అంతా చేసేది ఏంటంటే తినము, త్రాగుము, సుఖించము. అలా కాకుండా మెలకువగా ఉండి మత్తులము కాక ఉందము. మెలకువ అనేది అవసరం. క్రైస్తవుడికి మెలకువ అనేది అవసరం అండి. ఆ మెలకువకి నీకు సూచన ఏంటంటే ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితం నీలో ఉన్నదంటే నీలో మెలకువ ఉన్నది అనమాట. ప్రార్థనా జీవితం లేదంటే నువ్వు కునుకుతున్నావనే లెక్క వస్తుంది. రెండవ రిఫరెన్స్ అండి, 1 కొరింథీ 16:13 వచనం. 1 కొరింథీ 16:13 చదువురా. మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము గలవారై ఉండండి, బలవంతులై ఉండండి. మొత్తం 4 ఉండుడిలు చెప్తున్నాడు, రెథమిక్గా చెప్తున్నాడు 4. చదవమా. మెలకువగా ఉండండి. ఫస్ట్ ఏంటమ్మా? మెలకువగా ఉండండి. డిసైడ్ యువర్ సెల్ఫ్. నేను పడుకుంటానంటే నేను చేసేది నీకేం లేదు, నీ ఇష్టం, పడుకో. సోమరి క్షేమల యొద్దకు వెళ్ళు అంటాడు. ఎందుకంటాడు? ఏమంటాడు? ఇంకొంతసేపు పడుకుందును అంటాడట. అదమ్మా మొదటిది మెలకువగా ఉండండి. ఫస్ట్ థింగ్ మెలకువగా ఉండండి. 2 విశ్వాసమందు నిలకడగా ఉండండి. విశ్వాసంలో నిలకడ అనేది అవసరం. విశ్వాసంలో నేను చెప్పానండి 3 క్యారెక్టర్ చెప్పాను. ఒకటి ఏంటండి? అవిశ్వాసము, అల్ప విశ్వాసము, విశ్వాసం. 3 ఇదేటమ్మా చదవమా. విశ్వాసమందు నిలకడగా ఉండండి. ఏ విశ్వాసంలో ఉన్నో తర్వాత డిసైడ్ చేసుకో. అవిశ్వాసం ఉంటే అందులో నిలకడగా ఉండు, సర్వనాశనం అయిపోతావు. అల్ప విశ్వాసం ఉంటే దాంట్లో నిలకడగా ఉండి కొంత బాగుపడతావు, కొంత పాడైపోతావు. విశ్వాసం అన్నా దానిలో నిలకడగా ఉండు, చాలా బాగుపడతావు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి వాటి రుజువునైనది. వాట్ ఈజ్ యువర్ ఫెయిత్? నేను ఒక పెద్ద ఆయనతో మాట్లాడి, సార్ మీకు 66 సంవత్సరాలు వచ్చాయి కదా, మీ యొక్క దర్శనం ఏంటి సార్, ఏం చేద్దాం అనుకుంటున్నారంటే, ఏంటి చేస్తాను సార్, 66 సంవత్సరాలు అయిపోయాయి కదా, ఎంతకని బ్రతుకుతాం వాళ్ళు బతికి తెచ్చిపడి దానికేంటి సార్, దానికి పెద్ద ప్రశ్న వేస్తారు ఏంటి సార్ అని. సరే నన్ను అడిగారు కదా, మరి మీకు 71 సంవత్సరాలు కదా, మీ సంగతి ఏంటారు. నాకు వెంటనే నా లిస్ట్ అంతా చెప్పేశారు. నా చర్చ్ బిల్డింగ్ ఎలాగ ఉండాలి, ఎన్ని ఆత్మలు సంపాదించాలి, ఏంటి చేయాలి, అన్నీ చెప్పేశారండి. అదేంటండి? అది విశ్వాసం యొక్క నిలకడతనం. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంలో సడిలిపోయావో నీ పని అయిపోయింది అనమాట. అండ్ చాలా జాగ్రత్త మీరు ఆలోచించి, సాతాను మీ దగ్గరికి ఎలాగొస్తాడు తెలుసా? ఏంట్లేవు, చాలులేవే, నువ్వేం చేయలేవులే, ఇంకెంత ఊరుకో, నువ్వేం చేయలేవులే అని చెప్తాడు. ఇంకేం చెప్తుంటాడంటే మేడం నుంచి గెంతి అని చెప్తుంటాడు. ఇంకేం చెప్తుంటాడంటే కెరసనలు ఇచ్చి తగలబెట్టించుకొని చెప్తుంటాడు. అంటే వెనకాతలు వచ్చి చెప్తుంటాడు ఇవన్నీ కూడా. అలాగ అంటారుగా, నేను జరగవు, నువ్వు ఏంటి పిచ్చిదానిలో చూస్తున్నావు, పిచ్చోళ్ళకి ఆలోచన చేస్తున్నావు, ఏం అది జరగవు. అండ్ మనకి చాలామంది చెప్తారు కదా, ఏం జరగవు, ఎందుకు మీరు అలాంటి ఆలోచిస్తున్నారంట. కనుక విశ్వాసం ఉండడం ఫస్ట్ థింగ్. దాంట్లో ఏంటి అవసరం అండి? నిలకడ అనేది చాలా అవసరం. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంలో నిలకడగా ఉన్నావో నువ్వు బలవంతురాలివి, నువ్వు బలవంతుడివి, నేను ఎవడేం చేయలేడండి. నాకు విశ్వాసంలో నిలకడ ఎంత ఉంటుందంటే 100% ఉంటుంది. నాకు విశ్వాసంలో నిలకడగా ఉండండి, పౌరుషం గలవారే ఉండండి. అది నాకు చాలామంది ఎదురవుతుంటారు. కొంతమంది చాలా పెద్దోళ్ళే, వాళ్ళ ముఖం మీదే చేస్తారు, సార్ పాస్టర్ గారు మార్మన్స్ పొందండి సార్ అంటే. సార్ మిమ్మల్ని అందరూ కూడా బాప్టిస్ట్ భట్రాజు అంటున్నారు సార్, మీరు మార్మన్స్ పొందండి సార్, మీ చలవు సార్ అంటారు. ఏంటమ్మా చదువు? 3వది పౌరుషం గలవారే లేదండి. ఆ సార్కి పౌరుషం లేదు. ఏంటి చాలామంది భర్తలు వస్తారు, ఏంటి మా ఆవిడికి చాలా పౌరుషం అంటే, గర్వించరా మీ ఆవిడికి పౌరుషం ఉన్నందుకే. అదేంటండి పాస్టర్ గారు, అలా ఉండకూడదని పౌరుషం ఎవరికి ఉంటుందిరా? నీతిగా ఉన్నోళ్ళకి పౌరుషం ఉంటుంది. సిగ్గుమల్లోడికి పౌరుషం, దొంగడికి దొంగ అంటే పౌరుషం వస్తుందా?
దొంగడికి దొంగ అంటే పౌరుషం ఉంటుంది, మంచోడికి దొంగ అంటే అది పౌరుషం వస్తుంది. అయితే ఈ పౌరుషులు పనిమాల పౌరుషాల గురించి చెప్పట్లేదు. ఈ పౌరుషం ఏంటండి? దేవుని కొరకు పౌరుషం కలిగి ఉండాలి. మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా సరే ఈ ప్రతిమకు మేము మోకం అండి. నేనేం ప్రార్థన చేస్తున్నాను తెలుసండి, ఇవాళ దేశం అంతా కూడా ఏదో పెద్ద ఆలయాలు కట్టలేని సంబరాలు చేస్తున్నాడు. ఆ ఆలయం ఏం ప్రార్థన చేస్తుందో తెలుసండి, దేవా భూమి నెరవేర్చి ఆ ఆలయం అంతా అలా భూమిలోకి వెళ్ళిపోయి గ్రౌండ్ అయిపోయేలా చేసి ప్రభు అని ప్రార్థన చేస్తుంది. జరుగుతుంది, మీరే నమ్మవసరం జరుగుతుంది. ఒకరోజు నా ప్రార్థన దేవుడు వింటాడు. ఏంటండి 140 కోట్ల మంది ప్రార్థన, మీ ఒక్క ప్రార్థన దేవుడు వింటాడని చెప్తున్నాను నేను. ఏలియా ఈ వంటి మానవ స్వభావం కలిగిన వాడు ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. ఇలాగ ఎప్పుడైనా జరిగాయి ఆ పాస్ట్ గారు అంటే, గోద్రాకి వెళ్తున్న వాళ్ళు ఈ ట్రైన్లో 2000 మందిని తగలబెట్టేశారు గుజరాత్లో. ఏ గ్రామం అయితే వాళ్ళని తగలబెట్టారో ఆ గ్రామం 24 గంటల్లో భూమి నెరవేర్చి, గుజరాత్లో జరిగింది ఇది, భూమి నెరవేర్చి ఆ గ్రామం అంతా మాయమైపోయిందటండి. తెల్లవారుసరికన్నా గ్రౌండ్ కనిపిస్తుందట అక్కడ. నా ప్రార్థన ఒకరోజు వింటారు, మీరు న్యూస్లో వింటారు. అది ఈ ఆలయాలు ఏమి ఉండవు. ఏదైతే పెట్టి వాళ్ళు మురిసిపోతున్నారో, సంఘాలు పగలగొట్టేసి వీళ్ళందరికీ దేవుడు గొప్ప పాఠం చూపించబోతున్నాడు త్వరలో. ఏటమంటున్నాడు? అది పౌరుషము గలవారైండుడి. దేనికి పౌరుషం ఉండాలండి? దేవుని కొరకు పౌరుషం గలవారండి. ఇష్టానుసారంగా దేవుని మీద మాట్లాడుతుంటే ఎవరు తల వంచలేదండి. ఆ యొక్క మణిపూర్లో ఇష్టానుసారంగా యేసుప్రభుని తిడుతుంటే వాళ్ళు పౌరుషంగా ఉన్నారు. అందుకే పేకలు కోసారు, వాళ్ళకి చచ్చిపోవడానికి ఇష్టపడ్డారండి. ఇవాళ ఆలోచించండి, ఇవాళ దేవుని కొరకు పౌరుషం కలిగిన వాడుగా ఉండాలి, పౌరుషం కలిగిన దానిగా ఉండాలి. లాస్ట్ అందులో బలవంతులైండుడి. బలం లేకుండా నేను బలవంతుడిని అంటే కుదరదు. ఏం ఉండాలా? బలం ఉండాలి. ఏం బలం ఉండాలా? బలం కాదు, దైవ బలం. ఏ బలం ఉండాలా? 12 సంవత్సరాలకి బలం ఏంటండి? పుడతాడు, ఆ యుద్ధంలోకి వచ్చాడు, అక్కడ కోపం వచ్చింది అడిగి. ఆ గొలియాతని చూసి ఈడవుడు మా జీవం గల దేవుని తోలడానికి ఈడవడానికి ఏమొచ్చిందండి? అడిగి పౌరుషం వచ్చింది. పౌరుషం తర్వాత ఏంటమ్మా? బలం. ఆడి బలం ఏంటండి? ఆడు ఇలాగ ఎనుగుతున్నాడు, ఆ పొట్టుడు అది ఎదుగుతుంటే ఆ గొలియాత ఇలా చూసి ఏంటి ఇలాగ ఎదుగుతున్నాడు అండి. ఆ రాయి మొక్కలు ఎదుగుతున్నాడు అనమాట. ఏంటి రాయి మొక్కలు ఎదుగుతున్నాడు? ఆ రాయిని ఇలా తిప్పుతుంటే అక్కడ నేను సండే స్కూల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడండి. గొలియాత ఏంటంటే ఫుల్ ఆర్మ్తో ఉంటాడనమాట, కవచాలతో ఉంటాడనమాట. హెల్మెట్ ఉంటుంది కదండి, ఆ యుద్ధ భూమిలో ఉన్నాడు. హెల్మెట్కి ఆ కళ్ళ ముందు ఇలాగా స్లాబ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు చూసారు మన హెల్మెట్స్కి అర్థం ఎలాగ ఉంటుందో అలాగా ఐరన్ కళ్ళు కనిపిస్తుంటాయి, ఇది అరల్లాగా ఉంటాయి అనమాట. అదేమో ఇలా పైకి వెళ్తుంటుంది, కిందకు వస్తుంటుంది అనమాట. ఆడు ఎవడు ఎదురు కొట్టినా ఆడికి వెళ్ళి తగలదు అనమాట. అక్కడ జరిగింది ఏంటంటే, దావీదు ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. ఏటున్నాడికి బలం ఉంది. ఆడు అలా తిప్పుతున్నాడు అనమాట. తిప్పుతుంటే ఆడు అలా చూసి అక్కడ ఏంటంటే గొలియాత్ ఒకసారి అంటాడు అనమాట. ఇలాగ అనగానే అది పైకి ఇలాగ వెళ్తుంది. అది దిగేలోపు రాయేసి కొడతాడండి. అదే దేవుని బలం. ఏమేడంటే కింద పడిపోయాడు. కింద పడిపోగానే పొట్టాడు ఏం చేశాడంటే ఆడికెత్తి తీసి ఆడిపోయాక కోసాడు. అది ఏంటండి దావీదు కొన్నది? దేవుని యొక్క బలవంతులైందండి. పిరుకోడు రోజు చేస్తాడండి, పిరుకోడు రోజు చేస్తాడు. బలవంతుడు ఒకేసారి చేస్తాడు. అండి నన్ను ఎవడైనా భయపెట్టడానికి ప్రయత్నాలు చేయకండి మీరు. నేను ఎవడికి భయపడ్డాను. నన్ను ఎవడైనా భయపడడానికి ప్రయత్నిస్తే చెప్తాను, అడిగి జాగ్రత్తగా ఉండరా అని చెప్తాను అవతలడికి. భయం అనేది మనకి ఉండదు. చాలా జాగ్రత్తగా ఆలోచించి ఏటికి కలిగి ఉండాలమ్మా? బలవంతులైండుడి. బలవంతులైండండి. ఏ బలం అండి? దేవుని బలం. దేవుని బలం అంటే నిన్నెవడు కూడా ఏమి చేయలేడు. ఆ బండ మీద కట్టబడిన ఇల్లు గురించి ఏం చెప్పాడండి? వానలు కురిసాను, వరదలు వచ్చాను, గాలి వేచిగా ఆ ఇల్లు పడిపోయాడు. అండి మీరు ఆలోచించండి, నా జీవిత యాత్రలో ఎన్ని శ్రమలు పడ్డాను, ఎన్ని కష్టాలు పడ్డాను, సంఘపరంగా ఎన్ని బాధలు, ఇవాళకి బాధలు పడుతూనే ఉంటాను. కానీ ఎలాగున్నానండి? నేను బలవంతుడిగానే ఉన్నాను.
బలం కలిగి ఉన్నాను. అది నా ఒక్కడికి కాదు, మీ అందరికీ కూడా ఉండాలి. 4 చదివి ఒకసారి మళ్ళీ. మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండుడి, ఆ. బలవంతులై ఉండుడి. రైట్. ఇందులో వివరణలో ఆఖరి రిఫరెన్స్ అండి 1 కొరింథీ 15:34. 1 కొరింథీ 15:34 చదువురా. నీతి ప్రవర్తన గలవారే మేల్కొని, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. ఇలా చెప్తున్నాను. చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి ఇది. చదువు మళ్ళీ. నీతి ప్రవర్తన గలవారే మేల్కొని. మేల్కోవడంలో ఏముండాలటండి? నీతి ప్రవర్తన ఉండాలండి. నీతి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నువ్వు నీతిగా ఉంటే నీ బ్రతుకు బాగుంటుంది, నువ్వు నీతిగా ఉంటే నీ కుటుంబం బాగుంటుంది, నువ్వు నీతిగా ఉంటే నీ యొక్క వంశం బాగుంటుంది. నీతి అనేది చాలా ఇంపార్టెంట్. మా తల్లిదండ్రుల దగ్గర మేము నేర్చుకుంది అదేనండి. మా తండ్రి మాకు నేర్పించింది నీతిగా ఉండడం నేర్పించాడు. నీ పక్కన కోట్ల రూపాయలు ఉన్నా నీది కాకపోతే ముట్టుకోద్దని చెప్పాడండి. 4 అన్నదమ్ములు అండి. మా నాన్నగారు 4 అన్నదమ్ములకే కట్న కానుకలు తీసుకోలేదండి. మా బ్రదర్స్ ఎవరు మా పిల్లలకి కట్న కానుకలు తీసుకోలేదండి. నీతి అనేది నేర్పించారు మాకు చిన్నప్పటి నుంచి. నీతిగా నువ్వు జీవిస్తే బ్రతుకుతావు, నీతి నిన్ను నిలబడుతుంది. అదే చెప్తున్నాడు. మళ్ళీ చదువు. నీతి ప్రవర్తన గలవారే మేల్కొని. నీతి ప్రవర్తన నిన్ను మేల్కొని ఉండడానికి సహాయం చేస్తుంది. తర్వాత పాపము చేయకుడి. దిస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. పాపం అనేది అండి లాస్ట్ సండే చెప్పాను, దేవునికి చేతకాని ఏమైనా ఉంటాయంటే ఉంటాయట. ఏంటంటే దేవుడికి చేతకాని పాపంతో సంధి చేసుకోలేడు ఆయన. స్ట్రైట్గా చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడైనాను మీరు కూడా పరిశుద్ధుడు. పౌలు గారు చెప్తున్నాడు, అంతరాత్మ మీ మీద దోషారోపణ చేయకుండా చూసుకోండి. నా అంతరాత్మ కానీ విక్టర్ ప్రభాకర్ నువ్వు వాక్యం చెప్పడానికి అర్హుడు కాదంటే నేను చెప్పనండి. వాళ్ళు నిజంగా చెప్తున్నా. నేను ప్రసంగికుడు కాదు, డబ్బులకి ప్రసంగాలు అసలు చేయను నేను. నా అంతరాత్మ కానీ యూఆర్ అన్వర్ది టు ప్రీచ్ అంటే ఐ డోంట్ ప్రీచ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మళ్ళీ చదవం అదే మాట. నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి. డూ నాట్ డూ ద సిన్. దేవుడికి అయిష్టమైనదండి. అండ్ ఒకసారి క్రైస్తవ కవి సమ్మేళనానికి హైదరాబాద్ అటెండ్ అయ్యి నేను. అందులో ఒక యువక చక్కని మాట రాసాడండి. ఏంటంటే పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు క్రీస్తు. పాపిని ద్వేషిస్తాడు, పాపాన్ని ప్రేమిస్తాడు మానవుడు. సో దేవుడి దగ్గరికి మీరు ఎప్పుడైతే వచ్చారండి, స్ట్రైట్ కట్ ఏంటంటే ఆయన పాపం అనే దానితో ఆయన సంధి చేసుకోడు. పాపం చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. అదండి ఇవాళ మనం ఎందుకు నాశనం అయిపోతున్నాం, ఎందుకు కింద పోతున్నాం అంటే దైవ జ్ఞానం లేదండి. ఫస్ట్ థింగ్ ఆ బోధనలో ఇవాళ ఎవడు చెప్పట్లేదు, మారు మనుషులు చూడి చెప్పట్లేదు. సంఘాలు కూడా ఎలాగోనంటే దొంగలకే ప్రాధాన్యత ఇస్తుంటారు, మారు మనుషులు లేని వాళ్ళకే ప్రాధాన్యతలు ఇస్తుంటారు. ఆ గుళ్ళో కానుకలు పట్టాలంటే బంగారు ఆభరణాలు వేసుకున్న వాళ్ళకే కానుకలు పట్టమంటారు. ఆ గుళ్ళో ప్రార్థన చేయాలంటే ఎవడైనా 10 కుటుంబాలు అడిగే ఇస్తారు. ఇది లేదు ఇవాళ. చదవం అదే మాట. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. నేనంటానండి అందరికీ లేదంటాడు. దైవ జ్ఞానం ఉంటే నువ్వు బాగుపడతావండి. దేవుడు నన్ను ఎంతగానో దీవించాడు, హ్యాపీగా నేను పడుకోగలనండి. ఎందుకు లేస్తానండి? 4 గంటలకు ఎందుకు లేస్తానండి? 1.5 గంటలు 2 గంటలు ఎందుకు ప్రార్థన చేస్తానండి? మీ అందరి గురించి ప్రార్థన, మీ పిల్లల గురించి మీరు చేస్తున్నారో లేదో నేను చేస్తాను. ఐ ప్రే ఫర్ యూ. చాలా జాగ్రత్తగా ఏటో అదే మాట చదవండి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. ఇక్కడ మన ఉన్న వాళ్ళందరూ దైవ జ్ఞానం ఉందండి. దేవుడు ఉన్నాడని, దేవుడు చూస్తున్నాడని. నీ ప్రవర్తన వీధులు ఎలాగుంది, నీ ప్రవర్తన గుళ్ళు ఎలాగుంది, నీ బ్రతుకు వ్యక్తిగతంగా ఎలాగుంది, నీ ప్రవర్తన ఇక్కడ ఎలాగుంది, నీ వల్ల నీ కుటుంబం ఎలాగుంది, నీ బిడ్డలు ఎలాగున్నారు ఆలోచన చేసుకుంటే దైవం వస్తుందండి. ఏడుస్తుంది దేవుడి దగ్గర. దేవుని జ్ఞానం లేకపోవడం వల్ల నీకు ఏటొచ్చిందండి? ఆధ్యాత్మిక అంధకారం వచ్చేసింది. నువ్వు ఎక్కడనో నీకు తెలియట్లేదు. చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. అంటే నాకు ప్రపంచం అంతా నన్ను వదిలిస్తే నేను లెక్క చేయనండి. దేవుడు వదిలిస్తే మాత్రం ఒక్క నిమిషం నేను ఉంటానండి. గాడ్ ఈజ్ మై బ్రీత్. దేవుడే నా ఊపిరండి. అంటే దావీదు గారు ఎంత ధైర్యం చెప్తున్నాడండి. ఆకాశమందు నీవు నాతో ఉంటే నాకు ఎవడు అవసరం లేదని చెప్తున్నాడండి.
దేవుడు నాతో ఉన్నాడండి, దేవుడు ఉంటే నాకు చాలు. పాటలు పాడేస్తా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అని. వేర్ ఆర్ యూ? ఎక్కడున్నా నువ్వు? ఆలోచన చేసుకోండి. ఇవాళ నీ విశ్వాసం ఎక్కడుంది? నీ గురించి ఎవడైనా మీ వీధిలో ఒక మంచి సాక్ష్యం చెప్తున్నారండి? నీ గురించి నీ కాపురం ఎవడైనా మంచి సాక్ష్యం చెప్తాడా? దైవ జ్ఞానం ఉండాలి, వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇవాళ దైవ జ్ఞానం లేకపోవడం వల్ల ఎవరిని ఎక్కడ ఉంచాలో మనకు తెలియట్లేదు. దైవ జ్ఞానం లేకపోవడం వల్ల మన అమ్మాయిని ఎవరికి ఇవ్వాలో మనకు తెలియట్లేదు. దైవ జ్ఞానం లేకపోతే ఎటువంటి కోడలు తెచ్చుకోవాలో మనకు తెలియట్లేదు. అంటే మా ఇంట్లో చిన్నప్పటి నుంచి కూడా కుటుంబ ప్రార్థన అయితే తప్ప మా అమ్మ భోజనం పెట్టేది కాదండి. కీర్తనలు 23 అప్పచెప్తేనే భోజనం పెట్టేది మా అమ్మ. కీర్తనలు 1 అప్పచెప్తేనే భోజనం పెట్టేది. చదవకపోతే మా నాన్న కొట్టేసేవాడు, వాక్యాలు అప్పచెప్తే మా అమ్మ కొట్టేసేది. అండ్ ఇవాళ నా మనవడు మనవరాలు ఎంత చక్కగా వాక్యాలు అప్పగిస్తారండి. వాళ్ళు కంఠత వాక్యాలు ఇంగ్లీష్లో చక్కగా అప్పగిస్తారు వాళ్ళు. అండ్ సామ్యూల్ బాబు ఎంత క్రమశిక్షణగా ఉన్నాడంటే, సామ్యూల్ బాబు నో బ్యాడ్ ఫ్రెండ్స్. బ్యాడ్ ఫ్రెండ్స్ ఉండడానికి వీల్లేదు. నో ఫ్రెండ్స్ టు ద హౌస్ అని చెప్పాను. ఇంటికి ఎవడు ఫ్రెండ్స్ రావడానికి వీల్లేదు. మా ఫాదర్ ఒప్పుకునేవాడు కాదు స్నేహితులు రాలండి. ఇవాళ కూర్చున్న తల్లిదండ్రులు మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు? ఇవాళ యువర్ చిల్డ్రన్ ఆర్ హియర్ ఇన్ ద చర్చ్. ఫీల్ షేమ్ యువర్ సెల్ఫ్. సిగ్గుపడండి మీ గురించి మీరు. ఆదివారం గుళ్ళో కనిపించాలండి మేము. మా నాన్నగారికి ఇలా ఫేస్ ఇలా తీసి చూపించాలి మా ఫాదర్కి, లేకపోతే భోజనం పెట్టరు మధ్యాహ్నం. ఆదివారం గుడికి రాకపోతే నో భోజనం. అంత డిసిప్లిన్గా పెంచేవాడిని శామ్యూల్ బాబుని, అంత డిసిప్లిన్గా పెంచాడండి మా తండ్రి మమ్మల్ని. నువ్వు ఒకేసారి నీ కొడుకు గొప్పవాడు అయిపోయి, నీ కూతురు గొప్పదేవి అయిపోయారండి ఒకేసారి. వాళ్ళు బాలుడి నడవవలసిన త్రోవల వరకు నేర్పాలి, చిన్నప్పటి నుంచి నేర్పాలి, నీ బ్రతుకులోంచి నేర్పాలి. అప్పుడు వాళ్ళు గొప్ప సేవకులుగా మలసపడతారు. మళ్ళీ చదవండి ఆ మాట. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. దైవ జ్ఞానం అవసరం అండి. నువ్వు బాగుపడాలంటే దైవ జ్ఞానం అవసరం. నీ బిడ్డలు బాగుండాలా, దైవ జ్ఞానం అవసరం. కాపరిగా నేను బాగుండాలంటే నాకు దైవ జ్ఞానం అవసరం. తర్వాత మీకు సిగ్గు కలుగుటకు ఇట్లు చెప్పుచున్నాను. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడండి? సిగ్గు కలగాలని చెప్తున్నాడు. నేను చెప్తున్నాడు అన్నమాట. షేమ్లెస్ క్రీచర్స్, సిగ్గు లేని వాళ్ళారా. కట్నాలు తీసుకుని సిగ్గు లేదా మీకు? కోడలు హింసిస్తున్నావా? సిగ్గు లేదా నీకు? ఇతరులు అవమానపరుస్తున్నావా? సిగ్గు లేదా నీకు? షేమ్లెస్ క్రీచర్స్. ఎందుకు వస్తున్నారండి గుడికి? డూ యూ హ్యావ్ ఎ సాక్ష్యం? కమాన్ రా నాతో, తెల్లారా నీ వీధులకి ఒక బురకా వేసుకో నువ్వు. నేను అడుగుతాను, అమ్మ ఈ పలానా ఆవిడి ఈవిడ ఎలాంటి సాక్షి ఉందని నేను పనికి మళ్ళీ అంటే సిగ్గుతా నీకు అసలు? అంటే ఇక్కడికి వచ్చి నువ్వు పెద్ద మనిషిలో కూర్చుని పోతే పెద్ద మనిషి అనుకుంటున్నారు ఎవడని? ఇక్కడ ఎవడు అనుకోడండి. నువ్వెంత పనికి మళ్ళీ, నువ్వెంత పనికి మళ్ళీ అందరికీ తెలుసండి. షేమ్లెస్ క్రీచర్స్. చదవం అదే మాట. మీకు సిగ్గు కలుగుటకు ఇట్లు చెప్పు. నీకు కూడా అది సిగ్గు కలగడానికే, నాకు సిగ్గు కలగడానికే. రాయ్ విక్టర్ ప్రభాకర్, నీకు సిగ్గు కలగడానికే చెప్తున్నాను అంటున్నాడు దేవుడు. ఐ షుడ్ ఫీల్ షేమ్. అదే మాట చదువు తల్లి. మీకు సిగ్గు కలుగుటకు ఇట్లు చెప్పుచున్నాను. కాపరిగా నేను చెప్తున్నాను, మీకు సిగ్గు కలగడానికే చెప్తున్నాను. మీలో ఎవరైనా సరే వచ్చి, పాస్టర్ గారు మీరెంత వాక్యం చెప్తున్నారు, పాస్టర్ గారికి సాక్ష్యం లేదని చెప్పండి, నేను బోధలు చేయను. పాస్టర్ గారు మీరు ఎంత సాక్ష్యాలు చెప్తున్నారు, ఇంత వాక్యాలు చెప్తారు, మీ అబ్బాయికి సాక్ష్యం లేదని చెప్పండి, వాక్యం చెప్పను. మీ కోడలకు సాక్ష్యం లేదని చెప్పండి, నేను వాక్యం చెప్పను. నా మనవరాలకు సాక్ష్యం లేదని చెప్పండి, నేను వాక్యం చెప్పనండి. ఎవడికండి నేను వాక్యం చెప్తాను? నా కొడుకు చెప్పుకోలేదు నేను సంఘానికి చెప్తానా? నేను నా భార్యకి చెప్పలో నేను సంఘానికి చెప్తానా? నా మనవరాలు కూడా చెప్తున్నా. నేను బ్రతుకుంటే గొప్ప సేవకులుగా మీరు చూస్తారు వాళ్ళని. అలా తర్బీదిస్తున్న వాళ్ళ గురించి, అలా ప్రార్థన చేస్తున్న వాళ్ళ గురించి. నీ పిల్లలు పాడైపోతున్నారంటే భ్రష్టురాలు తల్లి ఏడు, క్రై, సిగ్గుపడు. ఆలోచన చేసుకోండి ఒకసారి. యేసు ప్రభు గారు ఆ కన్యమరియకు పుట్టాడండి. ఇప్పుడు మన అంతా తెలిసిపోయింది కాబట్టి గబ్రియల్ దూత వచ్చి చెప్పేసింది, దయాప్రాప్తురాలని చెప్పేసింది, యేసు ప్రభు పుట్టాడని. ఆ వేళ ఏం కాదు. ఆ వేళ అందరికీ డౌటే, అసలు ఎలా పుట్టాడు, ఎవడైనా ఏంటి, అన్ని ప్రశ్నలే. ఈవిడికి క్వశ్చనే. దేవదూత చెప్పిందా నాకు ఊహించుకున్నాను అలాగా, ఆవిడికి క్వశ్చన్సే. ఏంటి ఆ పిల్లని ఎలా పెంచాలండి? ఒక యాజీరు చేయబడిన వాడిగా పెంచాలి, సమర్పించబడిన వాడిగా పెంచాలి. అప్పుడు మరియకి ఎంత బాధ్యత ఒకసారి మీరు ఆలోచించారండి. నీలాంటి పనికి మళ్ళీ తల్లి అయితే
ఏంటి నీ కొడుకుని పోలీస్ స్టేషన్లో పెట్టిస్తే నువ్వు చెప్పి ఎవరికి నా కొడుకుని పోలీస్ స్టేషన్లో పెట్టారని ఆ బేగం వచ్చారండి ఇలాగా నా కొడుకు ఇలా తీసుకెళ్ళారు. నీ కొడుకు ఎందుకు బాగుపడతాడండి? ఏమండి నా హోల్ లైఫ్లో 71 సంవత్సరాల్లో క్రిమినల్ కేసులు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం లేవండి నా దగ్గర. నా కొడుకు లేవు అలాంటివి. క్రిమినల్ ఇన్వాల్వ్మెంట్స్ లేవు ఎక్కడ కూడా. జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. సిగ్గుపడాలి. కన్నీరు కార్చండి, ప్రార్థించండి, ఏడండి. ఆ తల్లి ఎలా పెంచి ఉంటుందండి ఆ మరియా. అంటే దేవతో చెప్పింది ఈయన దేవుడని. అంటే ఎంత క్రమశిక్షణగా, అంటే ఆవిడ కళ్ళు మనసు అంతా పిల్లడి మీద పెట్టకపోతే యేసుని అలా పెంచగలుగుతుందండి యేసుప్రభుని ఆవిడ. ఏమండి సామిల్ బాబు, చిన్నపిల్లలు అందరూ అల్లరి చేస్తారు కదా, పాస్టమ్ గారి బ్యాగ్లో ఇంత బెత్తం. సామిల్ బాబు అల్లరి చేస్తుండే కానీ ఈవిడ బెత్తం తీసి సర్కార్ స్టిక్లేగా ఇలా చూపించింది అడికి. ఆడ అలాగ ఉండేవాడు. ఎక్కడున్నా నేను సామిల్ బాబు ఏదైనా కళ్ళు ఉండేవాడిని. నా బంధువులతో కూడా వాడిని అల్లిచ్చేవాడిని కాదండి. వాడి స్నేహితుడు కూడా నాకు తెలియాలి. బిడ్డలంటే అంత ధ్యాసగానే ఉంటే నీ బిడ్డలకు మంచి భవిష్యత్తు వస్తుందండి. యెరూషలేము కుమార్తెలారా, మీ గురించి ఆడారు, మీ బతుకులు సరిగ్గా ఫస్ట్ థింగ్. తర్వాత నేను నిజంగా చెప్తున్నానండి, మీరు ఒక హన్నాలాగా మారండి, మీరు ఒక మరియలాగా మారండి. మీ పిల్లలు అద్భుతమైన స్థితికి వెళ్ళిపోతారు తల్లి. ఏమండి 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపిమన్నాడండి ఫరో. ఆడు ఏడకుండా ఆడిని ఆ 3 నెలలు వాడు ఏడుపు కూడా వినిపించకుండా పెంచిందంటే ఆ తల్లిని ఒకసారి వాళ్ళు నాలాంటి పనికి మళ్ళీ తల్లి అయితే చేయగలదండి అది? డూ హ్యావ్ ఎ ఫియర్? నువ్వు క్రమశిక్షణ తల్లికి ఉన్నావా నీ బిడ్డలు క్రమశిక్షణలో ఉండాలని? అంటే నా కొడుకు ఎప్పుడు నేను తాగేసి పడిపోతే నా కొడుకు చూడలేదండి. నేను పనికి మళ్ళీ అనుకుని నా కొడుకు ఎప్పుడు చూడలేదండి. ఆ కుర్రని ఎలా పెంచిందండి ఆ తల్లి? ఆ వేళ కానీ నీలాంటి పనికి మళ్ళీ తల్లి అక్కడ ఉంటే ఆ మోషే అని కూడా చిన్నప్పుడు చచ్చిపోతే ఆ ఇశ్రాయేలీని ఎవడు నడిపిస్తాడు? ఏంటి మోషే కథ ఎక్కడ ఉంది? ఒకసారి ఆలోచించుకొని తల్లిళ్ళారా, మీరు చాలా గొప్పవాళ్ళు, మారు మనసు పొందండి. ఇక్కడ ఉన్న తల్లులందరికీ చెప్తున్నా, వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేయకండి, గుండె బాదుకొని ఏడండి, మీ భ్రష్ట జీవితం గురించి ఏడండి, సిగ్గుపడండి. క్రై ఫర్ యువర్ సెల్ఫ్, క్రై ఫర్ యువర్ చిల్డ్రన్. నా సంఘంలో ఉండి నువ్వు నరకాన్ని పోతే నీకంటే భ్రష్టురాలు ఎవరు ఉండరండి. దయచేసి తండ్రులతో కూడా నేను చెప్తున్నాను, ఎవడని తాగుపోతే తండ్రులను మారండి, వాళ్ళకి తాగడం మానేయండి. రోజుకి ఎంత తాగుతున్నారు? డబ్బంతా ఒక దగ్గర వేయండి, నీ భార్యకి ఇవ్వండి, పిల్లలకి బట్టలు కొనండి. డోంట్ యూ ఫీల్ షేమ్? నీ పిల్లలు ఖర్చు పెలిసిన డబ్బుతో తాగుతున్నావా? అని సిగ్గు లేదా నీకు? ఒక్క మాట అందరికీనండి, ఇది ఏటం చదివేది? మీకు సిగ్గు కలుగుటకే ఇట్లు చెప్పుచున్నాను. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండి. నేను అమెరికా దేశం వెళ్ళినప్పుడు, అమెరికా అంటే సుధమ గోబర్ అండి. అమెరికా అంటే 93 నుంచి వెళ్తాను. అమెరికా అంటే నీ ఇష్టం, ఎవడైనా ఏమైనా చేయొచ్చు. అమెరికా దేశంలో నా జీవితంలో నేను క్లబ్స్కి వెళ్ళలేదండి. అమెరికా దేశంలో జీవితంలో నేను సినిమా హాల్స్కి వెళ్ళలేదండి. అక్కడ నేను ఎలాగైనా జీవించవచ్చు. ఎటు ఉండాలంటే నీకు దేవుడు అంటే భయం ఉండాలి, దేవుడు అంటే భయం ఉండాలి. సిగ్గులేని వాడిగా జీవిస్తే నిన్ను దేవుడు కాపాడలేడు, ఎవడు భూప్రపంచంలో కాపాడలేడు. బైబిల్ ఎవరిలోకి వెళ్ళిపోతున్నావు అండి? తెలియని గడియకు మెలకువ. Matthew 24:40-43. Matthew 24:40-43 చదవరా. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో, ఏ దినమున ప్రభు వస్తాడో మీకు తెలియదు గనుక, తెలియదు కాబట్టి మెలకువగా ఉండండి. ఏ జామున దొంగ వచ్చునో, ఏ జామున దొంగ వస్తాడో ఇంటి యజమానునికి తెలిసి ఉండి తెలిసి ఉంటే అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయుడని మీరు ఎరుగుదురు. కనుక అంటే మెలకువ దేనికంటే దేవుని రాకడ కొరకు మెలకువ ఉండాలి. నేను దీనికి కూడా కలుపుతున్నాను ఏంటంటే, నీ పోకడికి కూడా ఎప్పుడు వెళ్ళిపోతా నీకు తెలియదు. అండ్ మన ఇక్కడ కూర్చొని ఎవరు కూడా నేను రేపు ఈ టైం వరకు బతికుంటాను ఎవరు చెప్పలేరండి. అలా మీరు ఇలా చెప్పిన వెంటనే కింద పడి చచ్చిపోవచ్చు. యు ఆర్ నాట్ షూర్ అబౌట్ యువర్ డెత్. నీకు పోకడా తెలియదు, దేవుని యొక్క రాకడా నీకు తెలియదు. కనుక ఏంటి కలిగి ఉండాలమ్మా? మెలకువ కలిగి ఉండాలి. నెంబర్ 2 అందులో దేవుని కొరకు మెలకువ. మొదటిది ఏంటండి? తెలియబడిన గరి కొరకు మెలకువ. ఈ మెలకువ దేని గురించి? కేవలం దేవుడి గురించే
మెలకువ. లూకాసు వార్త 21:36. లూకాసు వార్త 21:36. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని వీటెల్లటిని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడ్డానికి శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండడం చెప్పాను. మెలకువగా ఉండాలి ఏంటి, చాలా ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తున్నాడు. మళ్ళీ చదువుతాను స్టెప్ బై స్టెప్. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని వీటన్నిటంటే ఇప్పుడు ఏవేవైతే అంచె దినాల్లో జరగబోతున్నాయో వీటన్నిటిని తప్పించుకోవడానికి మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు ఎవరైతే యేసు ప్రభు గారి ఎదుట నిలబడడానికి శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండడం చెప్పాను. నెంబర్ 1 ఏంటండి? ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. పాస్టర్ గారు నేను ఎప్పుడూ ప్రార్థన చేయనండి. ఎల్లప్పుడు అంటే ఆల్ ద టైమ్స్. ఇక్కడేమంటున్నాను, నేను ఎప్పుడూ చేయను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నేను స్కూల్ కరస్పాండెంట్గా చేశాను. ఆ పిల్లలకి యెహోవా నా కాపరి, లేమి కలగదు. యెహోవా నా కాపరి, మాకేమీ కలగదు అని. లేమి కలదు కాదు, ఏమీ కలగదట. ఇదేటమ్మా? ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం అంటే అసలు ప్రార్థన చేయనండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయ. అదేంటే పాస్టర్ గారు అలా చెప్తారు? నేను ప్రార్థన చేయడం నాకు కష్టమైతే ఎల్లప్పుడూ ప్రార్థన అంటే పని పట్టలేదా? దేవుని సన్నిధిలో నేను నిత్యము నివాసం చేసి దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థన చేయాలని దావీదు గారి పని పట్టలేదండి? ఆలోచించండి. ఇదేమంటున్నాడు? అది ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, ఆల్ ద టైమ్స్ ప్రార్థన చేయాలండి. అండి నా నోరు ఎప్పుడు దేవుని స్థుతితో ప్రార్థనతో ఉంటుందండి. నాకు వేరే పని ఉండదండి. దేవుడు నేను ఖాళీగా ఉంటే అలా స్థుతి చేసుకుంటుంటాను. అలాగే ఏదో విషయం ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలండి. ఎడతెగక ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేయాలి, సిగ్గుమాలి ప్రార్థన చేయాలి. కారణం ఏంటంటే ప్రేయర్ నిన్ను మార్చేస్తుందండి, నీ స్థితిగతులను మార్చేస్తుందండి. ఏంటి నన్ను మా బంధువులు లెక్క చేసేవారు కాదండి. ఇవాళ నన్ను కంపల్సరీగా పిలిచి వాళ్ళు నన్ను గౌరవించే పరిస్థితి దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఏంటి ఇక్కడ కూడా మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళ బంధువులు వాళ్ళు లెక్క చేసేవారు కాదు. ఇవాళ వాళ్ళని గౌరవించవలసిన పరిస్థితి వాళ్ళకి కలిగించాడు దేవుడు. దేనివల్ల అండి? ఎల్లప్పుడూ ప్రార్థించి. నీ బిడ్డలు బాగుండాలంటే తల్లి నువ్వేం చేయాలమ్మా? ఎల్లప్పుడూ ప్రార్థించాలి, రోదన చేయాలా. ఎల్లప్పుడూ ప్రార్థన అంటే ఏంటి తెలుసండి? వాడు ప్రార్థన చేస్తుంటే ఎలి గారు ఏమనుకున్నాడండి? మేడం గారు ముత్తరాలే ఉన్నట్టుంది, ఏమ్మా పట్టపగలు ఎంత తాగేసి అని అడుగుతున్నాడు ఆవిడ వచ్చి. ఆయనకి అర్థం రాలేదు. ఎవరండి ఆవిడ? అన్న. అలాంటి ప్రార్థన చేయాలి తల్లి. మారండి తల్లి, నేను మనవి చేస్తున్నా. దేవుడు నీకు బిడ్డల్ని ఇచ్చాడు కానీ వాళ్ళని క్రిమినల్స్గా మార్చడానికి దేవుడు ఇవ్వలేదు తల్లి. దేవుడు నాకు ఇచ్చిన ఒక్కగానో కొడుకుని అంత గొప్ప సేవకుడిగా మలిచామండి. నా ఆశ నా మనవడు అంత సేవకులుగా చూడాలన్నది నా ఆశ. దేవుడు నీకు ఇచ్చిన పిల్లల్ని క్రిమినల్స్గా మార్చడానిక, పోలీస్ స్టేషన్లో పోవడానిక, జైలుకి పోవడానిక, పనికి మనతో తిరగడానికి అంటే దేవుడు నీకు ఇచ్చాడు బిడ్డల్ని. నీ బిడ్డల గురించి ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నావు తల్లి? ఒక 2 కుమారులు ఇచ్చారు, వాళ్ళిద్దరు గొప్ప సేవకులు అవ్వాలని ప్రార్థించాడు. అండ్ ఒక ఇంగ్లాండ్ దేశంలో ఒక తల్లికి 4 కుమారులు. మొదటి కుమారుని ఆఫ్రికా ఖండాన్ని పంపించింది సేవకుడిగా. కొంతకాలం ఎంత కబురు వచ్చింది, చంపేశారని. ఆవిడ రెండో కొడుకుని పంపించిందట. ఆవిడ ఏడలేదు, ఏం బాధపడలేదట. రెండో కొడుకుని పంపిస్తే మళ్ళీ కొంతకాలం తర్వాత కబురు వచ్చింది, ఆడిని కూడా చంపిస్తారు అక్కడ అని సువార్త ప్రకటించినందుకు. అప్పుడు ఆడేం బాధపడలేదు. మూడో కొడుకుని పంపించిందట. ఆ మూడో కొడుకు వెళ్ళి కొంతకాలం సేపు ఆడిని చంపిస్తారటండి. ఆడిని చంపిస్తే అప్పుడు అనుకుందట ఓకే ఉన్నాడు కదా, 4వోడిని పంపించింది. 4వోడు చచ్చిపోయాడని కబుర్లాడే తల్లి ఆడ మొదలుపెట్టిందట. ఏడ మొదలు పెడితే అప్పుడు ఐరుగురు వారు పాస్టర్ గారు అందరూ వెళ్ళి, అమ్మ నీ బాధ మాకు తెలుసు, 4 కొడుకులు పోయారనే బాధ ఏడుస్తున్నాను, వాళ్ళ గురించి కబురు తెలిసినప్పుడు నువ్వు ఏడలేదు కానీ 4వోడు పోయాడు అనగానే నా 4 కొడుకులు పోయారని ఏడుస్తున్నానంటే ఆడి మాటలన్నీ విని అన్నదట, పాస్టర్ గారు నేను అందుకే ఏడట్లేదండి అన్నదట. మరి ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? నాకు ఇంకో కొడుకు ఎందుకు లేడా అని ఏడుస్తున్నాను అన్నదటండి.
ఆలోచించే ఓ పనికిమాలిన తల్లి, నీ కొడుకు ఒక క్రిమినల్గా, నీ కూతురు ఒక పనికిమాలిన అనుకుని అంటే సిగ్గుపడు తల్లి, నువ్వు సిగ్గుపడు. ఏంటి తెలుసా, నీ బిడ్డలు నువ్వు సరిగా పెంచలేదు. అలాంటి తల్లిగా నువ్వు ఉంటే, హన్నాలాగా ఉంటే, మోషే తల్లిలాగా ఉంటే అద్భుతాలు జరుగుతాయి. మీ కుటుంబాల్లో అద్భుతాలు జరుగుతాయండి. ఏంటి మన కుటుంబాల్లో, మన సంఘాల్లోని బిడ్డలు నేను చూస్తాను కదండి. ఆ తల్లిని చూసి చాలామంది వీడికి నోరు చాలా దురుష్టానుసారం మాట్లాడు, కానీ ఆ బిడ్డల జీవితాల్లో జరుగుతున్న కార్యాలు చూసి ఆశ్చర్యపోతున్నారు ప్రజలు. అలాగే కాదు, ఒకే కూతురు, దేవుడు ఎంత మంచి భవిష్యత్తు ఇచ్చాడండి ఆ బిడ్డకి. దేవుడు నీ హృదయాంతరంగాలు చూస్తాడండి. దేవుడిని కన్నీటి ప్రార్థన వింటాడండి. అంటే నా కొడుకు ఇవాళ ఉన్నాడంటే నా కన్నీటి ప్రార్థన అండి. రోజు వైకప్ జాయిన్ వాడి గురించి ప్రార్థన చేస్తాను. దేవాన్ని ఇంకా బలమైన సాధనంగా వాడుకోండి. నా ఆశ అతి త్వరలో, నా మనవడు ఆల్రెడీ ఎంత ఎత్తిసాడండి. నా మనవడు పెద్ద సేవకుడిగా ఉంటే చూడాలనేది నా ఆశ. నా మనవరాలు పెద్ద సేవకులుగా ఉంటే చూడాలని ఆశ. వాళ్ళు ఏదో పెద్ద ఆఫీసర్లు అయిపోవాలని ఆశ కాదు. ఈ లోకల్ ఏదో సాధించాలని ఆశ కాదు, దేవుని సేవ చేయాలనేది నా ఆశ. చదివాం అదంతా ఒకసారి. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. ఫినిషింగ్ ఏంటంటున్నాడండి, మెలకువగా ఉండండి. అంటే కునికి ప్రార్థన చేయకండి. చాలామంది మోకాళ్ళు వేసి ప్రార్థనకి పడుకునిపోతారు. అలాంటి ప్రార్థన చేయకండి, మెలకువగా ప్రార్థన చేయండి. 3, రక్షణ కొరకు మెలకువ, రక్షింపబడడానికి మెలకువ అంటున్నాడండి. రోమన్స్ చాప్టర్ 13 వర్స్ 11. రోమాపత్రిక 13:11. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని అలాగు చేయండి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉంది. మళ్ళీ చదువుతాలి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని అలాగు చేయండి. మనము విశ్వాసులం అయినప్పటికంటే ఇప్పుడు విశ్వాసులైన చూసారా, ప్రభు నమ్ముకున్నాం చూసావా, అప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. అండి మీకు మనవి చేస్తున్నానండి, రక్షణ దొరకని రోజు వస్తుంది. ప్రకటన గ్రంథం ధ్యానించినప్పుడు చెప్పాను, ఆ కొండల దగ్గరికి వెళ్ళి కొండలు మమ్మల్ని కాయమంటే కాయట్లేదు అవి. రక్షణ దొరకని రోజు వస్తుంది. అందుకే అంటాడు, యెహోవా మీకు దొరుకు కాలంలోనే అన్ని వెతకండి. రక్షణ దొరికే కాలంలో వెతికే తర్వాత రక్షణ నీకు దొరకదు. 7 సంవత్సరాల శ్రమకాలంలోకి వెళ్ళిపోతే 3.5 మొదటి సంవత్సరాలు ఉంటుంది తప్ప ఆఖరి 3.5 సంవత్సరాల రక్షణ అనేది ఉండదు. బీ కేర్ఫుల్. లాస్ట్ అండి, ప్రార్థన కొరకు మెలకువ. 1 పేతురు 4వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు 4:7. అయితే అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. మళ్ళీ చదివిదలే సరే. అయితే అన్నిటి అంతము సమీపమైనది. అంతం అంటే నీ అంతం, నా అంతం, సంఘం అంతం, ప్రపంచం అంతం అన్నీ సమీపం అయిపోయాయి. కాబట్టి మీరు స్వస్థ బుద్ధి గలవారై, ఈ యొక్క బుద్ధికి ఏటి రావాలా, స్వస్థత రావాలి. ఈ బుద్ధి ఎప్పుడండి చెడుగానే ఆలోచిస్తుంది. నరుని ఆలోచనలు బాల్యము నుండి కేవలము చెడ్డవి. దానికి ఏంటి రావాలా, స్వస్థత రావాలి. స్వస్థత గలవారై ప్రార్థనలు చేయుటకు. ఆ స్వస్థత దేనికట, ప్రార్థనలు చేయడానికి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రార్థనా జీవితం లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఒక నిర్ణయం తీసుకొని వెళ్ళండి. ప్రభువా రేపటి నుంచి వేకువ జామునే లేచి ప్రార్థన చేస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రార్థన చేసుకోండి. ఇవాళ ప్రార్థనలో గడపండి. చదవమా, ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండండి. అది ఇవాళ మెసేజ్. మెలకువ, ఎవేక్. ప్రార్థనలో మెలకువ ఉంటే మీ పోకడికి సిద్ధంగా ఉంటారు, ప్రభు రాకడికి కూడా సిద్ధంగా ఉంటారు. ప్రార్థన చేసుకుందాం. మహాపురుషులతో నేసిన కృపామయుడ, ఇవాళ నాయన మెలకువ అనే దాని గురించి నాతో మాట్లాడారు. చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడారు తండ్రి. సరిచేయండి, క్రమపరచండి.
నాయన ఇక్కడ కూర్చున్న వారిలో ఎవ్వరూ నరకానికి వెళ్ళడం మీ ఇష్టం కాదు ప్రభువా, మారాలి అని ఆలోచిస్తున్నారు తండ్రి. మా ఆత్మీయ నేత్రాలు తెరవండి, దైవ భయం ఇవ్వండి, మీ కొరకైన సాధనాలుగా మమ్మల్ని అందరినీ జీవింపచేసి మీ రాకడకు మా పోకడకు మమ్మల్ని సిద్ధపరచుమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.